మిత్రులందరికీ నమస్కారం. ఈరోజు మీకు ఒక మహోన్నతమైన వ్యక్తిని మీకు పరిచయం చేయబోతున్నాను. ఆయనే బీవీఆర్ మూర్తి గారు. ఆయన వాసవి స్వచ్ఛంద సేవా సంస్థ అనే ఒక సంస్థను స్థాపించి తెలంగాణ, ఆంధ్ర, కర్ణాటక రాష్ట్రంలో వేలాది మందిని ప్రోత్సహిస్తూ సేవా కార్యక్రమాలు చేస్తున్నారు. కరోనా సమయంలో వందలాది మందిని బ్రతికించినటువంటి మహోన్నతమైన వ్యక్తి మన బీవీఆర్ మూర్తి గారని చెప్పడంలో అతిశయోక్తి లేదు. ఎందుకంటే ఆయన చేసే సేవా కార్యక్రమాలు అనేక రకాలు. బ్లడ్ డొనేషన్, అలాగే పేద విద్యార్థుల్ని చదివించడం, వారికి అనేక రకాలుగా ఆదుకోవడం, ఆలయాల్లో దేవుని సేవలో వీరు తరించడం, ఆలయాల్లో ఉన్నటువంటి అన్ని సేవా కార్యక్రమాల్లో ఈ యొక్క సంస్థ అన్ని విధాలు కూడా సేవా కార్యక్రమాలు చేస్తుంది. అలాగే కోలాటం, భజన, తప్పెడగుళ్ళు ఇటువంటి ప్రోగ్రాంలు మొత్తం అటు షిరిడి, కాశీ, తిరుమల వెంకటేశ్వర స్వామి ఆలయం, అలాగే అన్ని తెలంగాణ, ఆంధ్ర, కర్ణాటక అన్ని రాష్ట్రాల్లో ఉన్నటువంటి టెంపుల్లో వీరు సేవా కార్యక్రమాలు చేస్తారు. అది కాకుండా ముఖ్యంగా ఎవరైనా మధ్యతరగతి వారు, పేదలు చనిపోతే అస్థికలు కాశీలో కలపడానికి చాలామంది అంత దూరం వెళ్ళి కలుపుకోలేరు కనుక బీవీఆర్ మూర్తి గారు తన టీంతో అస్థికలు తీసుకొని వాటన్నింటి కూడా తీసుకెళ్ళి ఆ యొక్క కాశీలో కలపడానికి కూడా వీరి టీము పనిచేస్తుంది. థ్యాంక్ యూ సార్ బీవీఆర్ మూర్తి గారు. మీరు ఇటువంటి సేవా కార్యక్రమాలు చేస్తున్నందుకు మేమంటే మేము ఉంటామని మరొకసారి తెలియజేస్తున్నాను. థ్యాంక్ యూ వన్ అండ్ ఆల్. జై వాసవి. నా పేరు బొమ్మ వెంకటరామమూర్తి. నాది పోలవరం మండలం, గుంజవరం గ్రామం, చిన్న పల్లెటూరు మాది. నేను ముగ్గురితో స్టార్ట్ చేశాను ఈ సంస్థను. ఎన్నో ఒడిదుడుకుల తర్వాత ఈ సంస్థని ఈరోజు నిలబడి నాకు కూడా చాలామంది వెన్నుపోటు పొడిచారు. అయినా అన్నీ తడుచుకుని ఈ రోజున 144 దేవస్థానాల్లో మనం సేవ చేస్తున్నాము అంటే నాకు ప్రజలందరూ సపోర్టు, తర్వాత నా మిస్సెస్, మా అబ్బాయి, నా కూతురు ఎంతమంది సపోర్ట్తో నేను ఎదురుకొచ్చాను. ఈ రోజున నా టీం లీడర్లు అందరూ కూడా నా మాట కాదంటారు. కొంతమంది కావాలని ఏడిపించారు. వాళ్ళందరినీ ఏరేగా 24,000 మంది నాకు మిగిలారు. ఇందులో ఏ స్వార్థం లేకుండా, ఏమీ ఆశించకుండా చేసేవాళ్ళే నాకు కావాలి అనుకున్నాం. అలాంటి వాళ్ళే నా దగ్గర పెట్టుకున్నాం. మీకు అసలు ఆలోచన ఎలా వచ్చింది సార్? ఇదండి, దేవుడి సేవ చెయ్యాలి అనేది నేను మా గురువు అన్నవరంలో ఒక ఆమె ఉండేదండి. ఆమె దగ్గరికి మేము దర్శనానికి వెళ్తే ఆవిడ మోటివేట్ చేసిందన్నమాట. కోఆర్డినేటర్ రమాదేవి గారని ఆవిడ అంది, నువ్వు అలా తిరిగేదానికన్నా దేవుడి సేవ చేసుకో, నీకు ఐడి కార్డు ఇస్తాను అని. ఐడి కార్డు అన్నవరంలో ఇచ్చారు. అప్పుడు స్టార్టింగ్ మాట రమాదేవి గారు కోఆర్డినేటర్ మాట ఆవిడ ఇచ్చింది. పాపం ప్రస్తుతానికైతే ఆవిడ అనారోగ్యంతో ఉంది. ఆవిడ ఈ రోజున ఆవిడ ఎలాగున్నా కానీ మాకు దేవతే. ఆవిడ ఇన్స్పైర్ చేయటం వల్ల మేము వచ్చాము ఇక్కడికి. ఈ రోజున నాకు ఇన్ని వేల మంది ఉన్నారు, ఇంత సేవ చేస్తున్నాము అంటే ఆవిడే గొప్ప. నా గురువు ఆవిడ వయసు చిన్నదే కానీ నా గురువు. ఇందులో గర్వంగా చెప్పుకుంటానండి. ఆవిడ అంత అలాగా మోటివేట్ చేసింది నాకు ఫస్ట్. తర్వాత ఈ రోజున నాకు ఇంతమంది ఉన్నారంటే ఆవిడ కూడా నాకు కాల్ చేసి నన్ను ఎన్నోసార్లు అప్డేట్ చేసింది. తర్వాత ఇప్పుడు ఇంతమంది వచ్చినారు కదండి. కరోనా టైంలో చాలామంది చనిపోయారు. నాకు టాటా ఏస్ ఉండేది. ఆ టాటా ఏస్ మా డ్రైవర్ కూడా సెలవు పెడితే నేనే బాడీని తీసుకొచ్చేవాడిని. తర్వాత కరోనా పేషెంట్లు కూడా ఎన్నో పోలీసులతో దెబ్బలు తినే కరోనా పేషెంట్లను హాస్పిటల్కి తీసుకెళ్ళాం. నిజంగా మీరు నమ్మకపోండి, టోల్గేట్ కాడ మెయిన్ బ్రిడ్జ్ ఆపేసారు రాజమండ్రిలో. టోల్గేట్ కాడ నుండి తీసుకురావాలి. అక్కడ నుండి తీసుకువెళ్తానికి పేషెంట్లు ప్యాసింజర్లు అనుకునేవారు.
ఈ పోలీసు వాళ్ళు ప్యాసింజర్ని ఎక్కించుకెళ్తామని కొట్టేవారు. నేను ఒక ఓనర్ని వెనకాల పేషెంట్లు పడుకోబెట్టి తీసుకెళ్తుంటే, చనిపోయిన బాడీని కూడా తీసుకెళ్తుంటే వాళ్ళు కూడా ప్యాసింజర్లు అనుకుని నన్ను కొట్టిన రోజు చాలా ఉంటాయి దెబ్బలు. తర్వాత మనం లెటర్లు వేసి ఇచ్చేదాకా ఉంటారు కదా, ముందు పోలీసు వాళ్ళు వచ్చి కొట్టేస్తే తప్ప మన ఆలోచించరు కదండి. మీకు ఆ మిలిటరీ వాళ్ళు వాళ్ళకి భాష మనకు రాదు, మన భాష వాళ్ళకి రాదు. అటువంటి దెబ్బలు తిని కూడా మేము సేవలు చేసాం. తర్వాత మాకు పోలవరం ఎస్ఐ గారు ఉన్నారు, చాలా ఎంకరేజ్ చేసేవారు. మీరు ఇటువంటి పని చేయి, ఇటువంటి పని చేయి. ఇప్పుడు దైవ కార్యక్రమాలు పట్టిసీమలో దైవ కార్యక్రమాలు చేస్తామంటే పోలవరం ఎస్ఐ గారు ఫుల్ సపోర్ట్ అండి. నువ్వు అలా చెయ్యి, ఇలా చేయని ముందు గైడెన్స్ ఇస్తారు. మొన్న శివరాత్రి, రీసెంట్గా శివరాత్రి జరిగింది కదండి. శివరాత్రికి ఆయన సపోర్ట్తో 2000 మందికి మేము సేవ చేసాం. 2000 మందితో మేము సేవ చేసామండి. ఇటు ముసలోళ్ళని ఇసుక ట్రిప్లో 2 కిలోమీటర్లు నడవాలండి. మీకు తెలిసిందే, అందరికీ తెలిసింది పర్సనల్. అటువంటి మనుషుల్ని ముసలావులని ఎత్తుకొని భుజం మీద తీసుకుని నడుచుకుంటూ వెళ్ళేవారు మా సేవకులు. వాటరే కానివ్వండి, లేదా లేడీస్ బాత్రూంలో కాడ కానివ్వండి, అన్ని చోట్ల ఆడపిల్లలు ఉండి ఇంత చేశారంటే నిజంగా జీతాలు ఇచ్చే పని చేశారు. జీతాలు ఇచ్చే వాళ్ళు కూడా ఇంత పని చేయరండి. అటువంటి స్వచ్ఛందంగా సేవ చేశారంటే వాళ్ళకి చేతులెత్తి నమస్కారం పెట్టాలి. ఆ ఎండలో శివరాత్రికి చేశారు అంటే మీరు ఎంత సేవ చేస్తున్నారో ఆలోచించండి. నా టీం శ్రీశైలమే కానివ్వండి, షిరిడీలో కానివ్వండి, ఎండ కొండ అని చూడరండి. నా టీం అందరూ కూడా స్వచ్ఛందంగా చేసేది. కాశీ వెళ్తున్నామండి. నేను అస్థికులు సాధారణంగా ఎవరు పట్టుకోరు. నా టీం వాళ్ళు, నేను పట్టుకున్నానని నా టీం వాళ్ళు కూడా పట్టుకుని తీసుకుంటాను. అసలు అస్థికులు అంటే దూరంగా పెడతారండి. నా కాన్సెప్టే అది. కాశీకి అస్థికులు తీసుకెళ్తామనే ఉద్దేశంతో నేను తీసుకెళ్తాను. ప్రతి టీం లీడరు ఆ సంచులు ఉంటాయి కదండి, ఆ సంచులు మోసుకుని నాతో పాటు వస్తుంది. ఒక అమ్మాయి అయితే మీరు నమ్మండి, 2 చేతులతో 2 పెట్టుకుని నెత్తి మీద కూడా పెట్టుకుని వచ్చింది. శ్రీకాకుళం అమ్మాయి, ఒక రూపాన్ని ఒక అమ్మాయి. అసలు అస్థికులు చేతితో పట్టుకోవడానికి భయపడతారు. అటువంటిది 2 చేతులతో 2 సంచులు పట్టుకుని నెత్తి మీద పెట్టుకుని అస్థికుల్ని పట్టుకొచ్చింది. ఆ ఫోటో ఇప్పటికీ నా దగ్గర ఉంది. అటువంటి పిల్లలు నా దగ్గర ఉన్నారు. వయసు అయితే పెద్దదేం కాదు, 30 సంవత్సరాలు 40 సంవత్సరాల పిల్లలండి. ప్రతి ఒక్కళ్ళు తోడబుట్టిన దాంతో ఇలాగ ప్రతి ఒక్క అమ్మాయి కూడా అన్నయ్య అంటారు. మీరు విన్నారు కదా, ప్రతి క్లాస్ కూడా అన్నయ్య అనే వస్తుంది. ఒక మగ పిల్లడే కానివ్వండి, ఆడపిల్లే కానివ్వండి, గురువు గారు లేదా అన్నయ్య ఆ టైప్లో ఉంటుంది. నేను కూడా ఎన్నో సమస్యలు ఎదుర్కొన్నాను. నాకు పైనుంచి ఫండ్స్ ఏమీ రావు. నాకు ఎవరు కూడా ₹1 ఇవ్వరు. నా టీం వాళ్ళే నేను సర్దుకుంటామే తప్ప ఏదైనా కావాలంటే ₹1, ₹2 లేదా ₹10 అంతే తప్ప అంతమించి మేము ఎక్స్ట్రా అడగం. అలాగని మేము తీసుకోము ఎవరి దగ్గర కూడా. ఎవరిని కూడా ఫండ్స్ అడగండి. మేము మెయిన్ ఏంటంటే కన్ఫామ్గా చెప్తున్నాను, ఎవరైనా ఇస్తే తీసుకుంటామే తప్ప అది కూడా ఇవ్వలేదు ఎవరు కూడా ఇప్పుడు వరకు. వాస్తవంగా చెప్పాలంటే మేము సొంతంగా నా డబ్బు కూర్చో పెట్టుకుంటామే తప్ప నా పిల్లల డబ్బులే తప్ప బయట వాళ్ళ దగ్గర ఎవరి దగ్గర మేము తీసుకోలేదు. అదే సీతారాముల వారి చీరకి అది ₹111 మాట తీసుకున్నాం. అవి కూడా ప్రతిదీ కూడా ప్రాసెస్ మీకు ఆ రోజున చెప్పాం భద్రాచలంలో. ఈ రోజున చెప్తాను, ₹1 నుండి ₹111 ఇచ్చిన వాళ్ళు ఇవ్వని వాళ్ళు కూడా వాళ్ళు చూసుకున్నారు. అది లెక్క ఎంత అయిందో మీకు తెలుసు. ఆ రోజు మీకు అన్నీ విడమని చెప్పాను మీకు. ఈ రోజు కూడా అదే చెప్తున్నాను. ఇందులో ఏ స్వార్థం లేకుండా చేసేదే ఆలయ స్వచ్ఛంద సేవా టీం, వాసవి సేవా సమితి. వాసవి సేవా సమితి అంటే RVSS ఉండాలి అన్న సిస్టమ్ ఏమీ లేదండి. ఆలయ స్వచ్ఛంద సేవా సంస్థ, వాసవి సేవా సమితి అంటే అందరికీ సమానది. ఇందులో వయసెస్ ఉన్నారు, అదర్ కులాలు ఉన్నారు. అందరు సేవా సంస్థ అండి. అందరూ ఉంటేనే మనం ఉన్నాం. ఎవరో లేకపోతే మనం లేము. నా వయసెస్ చెయ్యాలనేది లేదు, అందరూ చెయ్యాలి. ప్రతి ఒక్కరూ దైవ కార్యక్రమంలో ఉండాలి. అదే నేను కోరుకునేది. నమస్కారం అందరికీ. సమితి అంటే మన రాష్ట్రంలో కాకుండా తమిళనాడు, కర్ణాటక, ఆంధ్ర, ఒరిస్సాలో కూడా మా టీములు ఉన్నాయండి. ఆ టీము నుండి ఎవ్వరూ కూడా క్రమశిక్షణతో ఉండి ప్రతి ఒక్కరూ దేవుడి సేవ చేస్తాం. అలాగే మన సంస్థ నుండి కాశీకు అస్థికులు అంటే లేని వాళ్ళే కానివ్వండి, ఉన్నవాళ్ళే కానివ్వండి, పెద్దవాళ్ళైనా చిన్నవాళ్ళైనా ఎవరైనా సరే అస్థికులు ఫ్రీగా తీసుకెళ్ళి మేము స్వయంగా పీటల మీద కూర్చొని ఆ కార్యక్రమాలన్నీ పూర్తి చేసి గంగలో కలపడం జరుగుతుంది. తర్వాత
ఎన్నో ఎన్నో కార్యక్రమాలు. నా సంస్థ కాన్సెప్ట్ ఏంటంటే ప్రేమ, సేవ, దయ, కరుణ ఇవి ఫాలో అవుతూ ప్రేమను ఎంకరేజ్ చేస్తూ దైవ కార్యక్రమాలు చేస్తూ ఎన్నో విధాలుగా ఎవరికైనా ఏదైనా ఆపదొస్తే మేము ఆదుకొని బ్లడ్ డొనేట్ చేసి రకరకాల సేవలు చేస్తాము మేము. ఇందులో నాకు కూడా నలుగురు సభ్యులు ఉంటారు. ఆ నలుగురు సభ్యులు కూడా ఒకటి నా భార్య ఫస్ట్ ఎంకరేజ్ చేస్తుంది. రెండోది మా చెల్లెలు ఎంకరేజ్ చేస్తుంది. తర్వాత నా బిడ్డ ఎంకరేజ్ చేస్తారు ప్రతి దానికి కూడా. ఇందులో నాకు కొంతమంది ముఖ్యమైన టీం లీడర్లు ఉన్నారు. వాళ్ళు నేను చెప్తే ప్రాణాలైనా ఇవ్వటానికి సిద్ధంగా ఉండే మనుషుల పేరు చెప్తాను. విజయ నీరుకొండ, రూప, కళ్యాణి, వినోద్, లీలాభారతి, కుమారి గారు, వరలక్ష్మి గారు. ఈ యనమండుగురు కూడా నేను ఎలా చెప్తే అలాగా నడుచుకుంటూ నేను చెప్పే కార్యక్రమం ప్రతిదీ కూడా ఫాలో అవుతూ ఈ రోజున నా సంస్థని ఇంత హైలైట్ తీసుకొచ్చిన ఈ యనమండుగురికి కూడా నేను ప్రత్యేకించి ధన్యవాదాలు. ఎక్కడ కూడా తగ్గటం లేదు వాళ్ళు. ఇందులో నేను అమ్మాయి చెయ్యండి అని చెప్తే వాళ్ళు అలాగే చేస్తారు. అలాగే జనాలు కూడా మోటివేట్ చేస్తున్నారు. తర్వాత ఈ ఆగస్టు నెలలో అయోధ్యకి 1000 మందిని మన సంస్థ ద్వారా తీసుకెళ్ళడం జరుగుతుంది. ఓన్లీ 18 సంవత్సరాల నుంచి 40 సంవత్సరాల వరకు ఫ్రీగా వాళ్ళకి రూమ్ కానించి ట్రైన్ ఛార్జీలు కానివ్వండి, లేకపోతే బస్ ఛార్జీలే కానివ్వండి, ఆటో ఛార్జీలే కానివ్వండి, రూమ్లే కానివ్వండి, మొత్తం అన్నీ కూడా ఫ్రీగా తీసుకురావడం జరుగుతుంది. అదైనా నా సంస్థలో పనిచేసే వాళ్ళకి నేను ఇస్తున్న గిఫ్ట్ అది. తర్వాత మన బ్రహ్మోత్సవాలకి తిరుపతి వెళ్ళాము. తిరుపతిలో కూడా మేము భారీగా చేసాము. భద్రాచలంలో తలంబ్రాలు తీసుకెళ్ళాము. తలంబ్రాలు బియ్యం పట్టుకెళ్ళాము. అది కూడా ప్రోగ్రామ్ హైలైట్ అయింది. గత 10 సంవత్సరాలుగా మేము ఏ కార్యక్రమం చేసినా ఎక్కడా తగ్గటం లేదు. షిరిడీలో మొట్టమొదటిసారిగా కోలాటం చేసిన సంస్థ ఏదైనా ఉంది అంటే అది వాసవి సేవా సమితి. ఇప్పటి వరకు జరిగిన వేరు, ఇంకా జరగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. మా శివయ్య ఉన్నాడు ఇక్కడ నాకు తోడుగా. నాకు ఇబ్బంది ఏమీ లేదు. నేను సంపాదించిన దాంట్లో 30% మాత్రం సేవకే వినియోగిస్తున్నాను. ఉన్న 70% ప్రేమకి వేరే 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 విధంగా ఉపయోగిస్తున్నాను. నాకు నా భార్య, నా కొడుకు సపోర్ట్గా ఉంటారు. నాకు ఇబ్బంది ఏమీ లేదు. నేను ఎక్కువగా క్యాంపులోనే ఉంటా. నెలకి 20 రోజులు క్యాంపులో ఉంటా. 10 రోజులు మాత్రమే ఇంటి దగ్గర ఉంటా. ఏ దేవస్థానానికి వెళ్తానో ఎక్కడ తిరుగుతామో కూడా తెలియని పరిస్థితి. ఏ దేవస్థానంలో సేవ వస్తుందో అక్కడికి వెళ్ళి జనాన్ని తీసుకెళ్ళి జాగ్రత్తగా తీసుకొచ్చే వరకు నేను తీసుకుంటాను. సార్, కరోనా టైంలో సేవా కార్యక్రమాలు బాగా చేశారని చెప్పి మాకు తెలిసింది. అవును సార్, ఎంతోమందిని బతికించాము. ఎంతోమందిని చనిపోయిన వాళ్ళు కూడా మేము తీసుకువెళ్ళటం జరిగింది. చనిపోయిన వాళ్ళు కూడా మేము దానపత్రం జరిగిందండి. కరోనా పేషెంట్లు కూడా హాస్పిటల్కి తీసుకెళ్ళటం కూడా జరిగింది. దానికి కూడా చాలామంది నాకు సపోర్ట్ చేశారు. కొంతమంది అమౌంట్ ద్వారాను, కొంతమంది నోట్ సాయం ద్వారా ఏదో హెల్ప్ చేశారు. ఇందులో నా సంస్థలో చేరాలి అంటే 200 మెంబర్షిప్ తీసుకుంటాము. ఆ 200 కూడా వాళ్ళకి ఉపయోగించేలాగా చూస్తాం. 75 రూపాయలు కార్డుకి వచ్చి అవుతుంది. 120 రూపాయలు ఇన్సూరెన్స్ చేయిస్తాం. అదే మోడీ గారు ఇన్సూరెన్స్ ప్రోగ్రామ్ పెట్టారు కదండి, ల్యాబ్ ఇన్సూరెన్స్ యాక్ట్ కింద. దాన్ని మేము 110 రూపాయలు ఇన్సూరెన్స్ చేస్తాం. ఆ ఇన్సూరెన్స్ చేస్తే వాళ్ళు సేవకు వచ్చేటప్పుడు ఏదైనా జరగడానికి జరిగితే వాళ్ళ వెనకాల వాళ్ళకి 3,50,000 ఇచ్చేలాగా మేము ఏర్పాటు చేయడం జరిగింది. అలాగే జరుగుతుంది. గత 2-3 సంవత్సరాల క్రితం జరిగిన ఇన్సిడెంట్లో మేము ఇవ్వటం జరిగింది. ఎక్కడ కూడా బాధ లేదు వాళ్ళకి. మీరు ప్రెగ్నెంట్ పేషెంట్స్కి బ్లడ్ డొనేషన్స్ గట్రా బాగా చేస్తారని చెప్పి తెలిసింది. అవునండి, చాలామందికి చేసామండి. ఇప్పటి వరకు లెక్కలేనన్ని కార్యక్రమాలు చేసాము. అది నా ఒక్కడి వల్ల కాదండి, నా టీం సభ్యుల సహకారంతో నేను చేస్తున్నాను. ఇలాగ పలానా హాస్పిటల్లో పలానా అమ్మాయి ఉంది వెళ్ళండి అంటే వాళ్ళు వెళ్ళి స్వచ్ఛందంగా వెళ్ళి బ్లడ్ డొనేట్ చేసి ఇస్తాను. ఏంటంటే నేను వాళ్ళకి ఏం పెట్టేది ఏమీ లేదండి. నేను రిక్వెస్ట్ చేస్తానండి. ఆ రిక్వెస్ట్ చేస్తాంలో నా మాట విని వాళ్ళు చేస్తారు.
నా ఒక్కడి వల్ల అయితే కాదండి, ఇది నాకు ఒక టీం కింద ఫామ్ అయ్యి ఆ టీంలో స్వచ్ఛంద సేవ చేద్దామన్న ఉద్దేశంతో చేస్తున్నామండి. ఇందుకు అందరూ కూడా సపోర్ట్ ఉన్నారు. ఇబ్బంది అయితే లేదు ప్రస్తుతానికైతే. ఇందులో ఎవరు కూడా నేను ఎక్కువ, నేను తక్కువ అన్నది ఏం కాదు. నేను అందరితోని కలిసే ఉంటా. అందరూ కూడా కలిసి వస్తారు నాతో పాటు. ప మన సంస్థ నుండి 1100 మందికి చీరలు ఇవ్వటం జరిగింది. మీరు చూసే ఉంటారు నా స్టేటస్ గట్టా. ఇంకా ఇస్తున్నాము. రేపు ఎల్లుండిలో నల్జర్ల మండలంలో పడతాము. ఆ నల్జర్ల మండలం కూడా ఇవ్వటం జరుగుతుంది. అంటే ఒకటి చేసుకుంటూ వస్తున్నాం. ఎలక్షన్ మూమెంట్ కాబట్టి ఎలక్షన్ కోడ్ గురించి ఆపమని చెప్పారు. నాకు పెద్ద నుంచి స్ట్రెస్ వచ్చింది. అందుకోసం ఆపడం జరిగింది. ఇప్పుడు పూర్తయింది కాబట్టి నేను మళ్ళీ మొదలు పెడతాను సేవా కార్యక్రమం. అంటే ఆపలేదు, కాకపోతే చీరలు గట్టా ఇవ్వటం ఆపటం జరిగింది. కోలాటం స్టిక్సే కానివ్వండి, లేకపోతే సౌండ్ బాక్సే కానివ్వండి, ప్రతిదీ కూడా నా సంస్థ నుండి ఏర్పాటు చేస్తున్నాను. అంటే నా సంస్థ అంటే నా ఇంట్లో సొమ్ము కాదు, ప్రజలు కొంతమంది డొనేట్ చేస్తారు, అది పెడతామే తప్ప అంతా కూడా నేను కూడా భరించలేను కదా. అందరూ ఒకళ్ళిద్దరు కాదు కదండి, కొన్ని వేల మంది, 24,000 మంది అని నా సంస్థ సభ్యులు. అందరికీ న్యాయం చేయాలి. అందరూ కూడా నన్ను నమ్ముకుని ఉన్నారు. ఆ ఉద్దేశంతో నేను చేస్తున్నాను. ఇందులో నా స్వార్థం అంటూ ఏమీ లేదు. నేను ముగ్గురితో స్టార్ట్ చేశాను సేవ. ఈ రోజున 24,000 మంది అయ్యారు. 180 232 కోలాటం టీంలు ఉన్నాయి. అంటే ఇన్ని వేల మంది సభ్యులు వచ్చారంటే నా మంచితనం మీద, ప్లస్ నేను చేసే కార్యక్రమం మీద. అదండి.